3rd January అమెరికా వెనిజులాని అటాక్ చేస్తారు. అండ్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ వాళ్ళ ప్రెసిడెంట్ నికోలస్ మదూరోని వాళ్ళ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రెసెంట్లీ నికోలస్ మదూరా ఒక అమెరికాలో న్యూయార్క్ లో 6x6 రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ లో నివాసం ఉంటున్నారు. ఆయన మీద ఉన్న అలిగేషన్ ఏంటంటే ఆయన అమెరికాకి డ్రగ్స్ సప్లై చేసేవాడు త్రూ వెనిజులా అండ్ మెక్సికో రూట్స్ అని. అయితే అందరికీ తెలుసు ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్క్యూజ్ బికాస్ అమెరికన్ డ్రగ్స్ మెక్సికో నుంచే వస్తాయి, నాట్ ఫ్రమ్ వెనిజులా. అంటే వెనిజులా దగ్గర దే హ్యావ్ ద లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనిజులా అంత ప్రో యాక్టివ్ గా డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయదు. వాళ్ళ నేబరింగ్ కంట్రీ మెక్సికో నుంచే ఉన్న ప్రాబ్లమ్. ఎందుకంటే ప్రతి 4 ఇంట్లో ఒకడు డ్రగ్స్ కొట్టడం, చాలా స్టేట్స్ లో స్మోకింగ్ చేయడం ఇల్లీగల్, చాలా స్టేట్స్ లో డ్రింకింగ్ చేయడం ఇల్లీగల్, కానీ గాంజా కొట్టడం లీగల్ గా షాపులు పెట్టుకొని అమ్ముతారు. వీళ్ళు గీతోపదేశాలు ఇస్తారు. ఇదే గాంజా ఒకప్పుడుని చాలా స్ట్రిక్ట్ గా మానిటర్ చేసి బ్యాన్ చేసి పెట్టారు. కానీ ఇంకా అవ్వట్లేదని చేతులు ఎత్తేసిన తర్వాత ఇప్పుడు దాన్ని లీగల్ గా వాళ్ళు సేల్ చేసుకుంటారు. అంటే వెనిజులా దగ్గర దే హ్యావ్ ద లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్. బట్ వీళ్ళ ఆయిల్లో ఉండేవి చాలా ఎక్కువ ఇంప్యూరిటీస్ ఉంటాయి. సో దీన్ని రిమూవ్ చేసి క్రూడ్ ఆయిల్ నుంచి వేరే వేరే పెట్రోల్, డీజిల్ మిగతావి తీయాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ అనమాట. సో అందుకే ఈ ఆయిల్ ని ఎక్కువగా జనాలు కొనరు. అయితే ఇప్పుడు అమెరికా కింద కంట్రీయే కదా వెనిజులా, కళ్ళు పడితే సార్ ఊరుకోరుగా. దీంతో పాటు ఏం జరిగిందంటే కంటిన్యూస్ గా రీసెర్చ్ చేస్తున్నప్పుడే అమెరికాకి తెలిసింది ఏంటంటే వీళ్ళ దగ్గర లార్జ్ రిజర్వ్ ఆఫ్ లిథియం ఉంది అండ్ హ్యూజ్ రిజర్వ్స్ ఆఫ్ గోల్డ్ కూడా ఉన్నాయి. సో బేసిక్ గా పెద్దసారికి ఈ రిసోర్స్ అన్ని కావాలి. సో దానికి ఏదో ఎక్స్క్యూజ్ చెప్పాలి కదా. యునైటెడ్ నేషన్స్ ఉంది, ఆ యునైటెడ్ నేషన్స్ కూడా సారే బ్యాక్ చేస్తారు. అమెరికా ఎంత పవర్ఫుల్ అంటే చిన్న అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట చెప్తా. ఇప్పుడు మనం ఏదైతే యాజ్ అ మెడికల్ ఫీల్డ్ లో FDA అప్రూవ్డ్ డ్రగ్స్ అని చాలా సంకలు గుద్దుకుంటూ మరీ మనం ప్రిస్క్రిప్షన్ మీద రాస్తాం. FDA కంట్రోల్ చేస్తుంది ఎవరు? అమెరికా. ఆ FDAని కంట్రోల్ చేస్తున్న అమెరికన్ కంపెనీస్. ఫైజర్ కి ఎంత షేర్ ఉందో ఒకసారి మెడికల్ ఫీల్డ్ వాళ్ళు గూగుల్ చేస్తే తెలుస్తుంది. లెట్స్ కమ్ బ్యాక్ టు వెనిజులా అండ్ వాట్ హ్యాపెండ్. అయితే ఇదేం ఓవర్ నైట్ జరిగిన పని కాదు. సిన్స్ 2020 లాక్డౌన్ ఉండి ట్రంప్ ఆ టైంలో ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి ఈయనకి వెనిజులా మీద కన్నుండే. సో టైం చూసుకుని గురి కొట్టేసి చెక్ మేట్. చాలా తెలివిగా ఒక గేమ్ ఆడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నికోలా మదురా ఆర్మీ అండ్ డిప్యూటీ చీఫ్ ని డబ్బులు ఇచ్చి సిటిజన్షిప్ ఇస్తాము, నీకు ఒక పర్మనెంట్ సెటిల్మెంట్ అమెరికాలో ఇస్తాము, కొన్ని కోట్లాది రూపాయలు ఇస్తాము అని చెప్పి ఒక కొత్త పాస్పోర్ట్, కొత్త ఐడెంటిటీ, ఒక బేసిక్ గా ఒక కొత్త పేరుతో కార్డినల్ అని పేరు ఇచ్చి వాడి దగ్గర నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇదే పర్సన్ మొత్తం A to Z ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. ఏ టైంకి మెడూరో లేస్తాడు, ఎన్ని గార్డ్స్ ఉంటారు, ఏ రూట్స్ యూస్ చేసుకుంటే మంచిది, నైట్ లో ఏ రూట్స్ కరెక్ట్, ఎక్కడ హెలికాప్టర్స్ ల్యాండ్ చేయొచ్చు, నీ ఎస్కేప్ రూట్స్ ఎలా ఉంటాయి కరెక్ట్ ఉంటాయి, ఏ టైంలో ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ జోన్ లోకి వెళ్ళిపోతాడు, ఆ ప్రెసిడెంట్ ఉండే రూమ్ ఏంటి, ఆ ప్రెసిడెంట్ ఉండే రూమ్ లో వాల్ థిక్నెస్ ఎంత, ఇవి నార్మల్ బ్రిక్ వాల్స్ కాదు స్టీల్ వాల్స్ ఉంటాయి. ఈ మొత్తం లేఅవుట్ అంతా ఎగ్జామ్ సిలబస్ చెప్పినట్టు మొత్తం ఈ డెప్యూటీ కమాండర్ అంతా కక్కేసాడు. విద్రోహం, మోసం, మహారాజుల కాలం నుంచి ఇప్పటి వరకు లెక్క, లాలచ్, గ్రీడ్. సో ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని వీళ్ళు చాలా టైం నుంచి ప్లానింగ్ చేసుకుంటారు. ఆల్మోస్ట్ అరౌండ్ 150 ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ షిప్స్ పార్టిసిపేట్ అయ్యాయి. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ సిటీస్ నుంచి ఒకే టైంకి వెనిజులాకి రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నారు. కొన్ని న్యూయార్క్ నుంచి బయలుదేరితే, కొన్ని పోర్టోరికో నుంచి బయలుదేరాయి, కొన్ని నెవాడా నుంచి బయలుదేరాయి. అందరి అరైవల్ టైం ని వీళ్ళు మ్యాచ్ చేసుకుని వెనిజులాకి ఓవర్ నైట్ ఒక జాల్ట్ ఇచ్చారు. బేసికలీ వాళ్ళకి రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఇవ్వాల. వెనిజులాన్ ఎయిర్ స్పేస్ లో ఫస్ట్ ఎంటర్ అయింది స్టెల్త్ డ్రోన్. దీని పేరు ఆర్గిస్ సెంటినల్. అది 500 to 50,000 feet నుంచి ఫ్లై అవుతుంది అండ్ ఇది ఆ హైట్ నుంచి కూడా క్రిస్టల్ క్లియర్ ఫోటోగ్రాఫ్స్ తీయగలుగుతుంది. సో అది సైలెంట్ గా ఎంటర్ తీసుకొని మొత్తం సర్వైలెన్స్ చేసి ప్రతి లొకేషన్ కావాల్సిన ఫోటోస్ క్లిక్ చేసుకొని వెళ్ళిపోయింది అండ్ ఇట్ వాజ్ నాట్ డిటెక్టెడ్. ఈ స్టెల్త్ డ్రోన్ క్రాస్ అవగానే F-35 వెనిజులాన్ ఎయిర్ స్పేస్ ఎంటర్ అవుతుంది. అది ఎనిమీ రేడార్స్ లోకి కనిపించదు. పోర్టోరికో మిలిటరీ బేసెస్ నుంచి ఇది టేక్ ఆఫ్ అయ్యి వెనిజులాన్ రేడార్స్ లోకి డిటెక్ట్ అవ్వకుండా మొత్తం ఫేక్ రేడార్ సిగ్నల్స్ పంపించి వెనిజులాన్ రేడార్ సిస్టమ్స్ నే కన్ఫ్యూజ్ చేసి దీన్నే మనం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటాం. ఆ కన్ఫ్యూజన్ జరుగుతున్న టైంలోనే నెక్స్ట్ హీరో ఎంటర్ అవుతుంది. దాని పేరు గ్రౌలర్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అండ్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్. అయితే వెనిజులాన్ ఎయిర్ స్పేస్ కి ఒకేసారి వీళ్ళ రేడార్ మీద డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ కనిపిస్తాయి. ఏం జరుగుతుందని చెప్పి వీళ్ళు ఫ్రీక్వెన్సీ పెంచుతారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ గ్రౌలర్ వాంటెడ్. ఎందుకంటే ఈ గ్రౌలర్ ఫంక్షన్ ఏంటంటే కొంచెం హై ఫ్రీక్వెన్సీ కనిపించినా గానీ అక్కడికి ఇమ్మీడియట్లీ AGM రేడార్ కిల్లర్ మిసైల్స్ ని లాంచ్ చేస్తారు. ఆటోమేటిక్ గా ఎప్పుడైనా హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఆరిజినేషన్ టార్గెట్ చేసుకొని హిట్ చేస్తారు. సో విత్ ఇన్ 9 seconds 12 రేడార్స్ ని డిస్ట్రాయ్ చేసింది. బేసికలీ వెనిజులా వెంట్ బ్లైండ్ విత్ ఇన్ నో టైమ్. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ రేడార్స్ మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరో తెలుసా? చైనీస్ కంపెనీస్. వీడు తప్పుకున్నాక B-52 అనే ఎయిర్ క్రాఫ్ట్ 8 engines తో పాటు కార్పెట్ బాంబింగ్ చేసింది. దిస్ B-52 ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఈవెన్ డ్యూరింగ్ ద World War II. మిలిటరీ ఇన్స్టలేషన్స్ ని
మొత్తం హెవీగా బాంబ్ చేసేసుకొని ఒక క్యావస్ ని క్రియేట్ చేశారు. ఇది దాటిన తర్వాత B-1 ల్యాన్సర్ వెనిజులాలో ఏవైతే ఇంటీరియర్స్ ఉన్నాయో, ఎక్కడి నుంచి అయితే రెబల్ ఫోర్సెస్ ఇంకా పొరపాటున ఏదన్నా ఒక చిన్న స్లైటెస్ట్ ప్రాబ్లం ఉన్నా వస్తుంది అనే థాట్ ఉన్న ప్లేసెస్ని కూడా ఇది లాంచ్ చేసింది. సో ఈ B-1 ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దీనికి ఒక యూనిక్ ఫీచర్ ఉందన్నమాట. దీనికి కావాల్సినప్పుడు దీని వింగ్స్ని సైడ్కి పెట్టుకుంటుంది, స్లో చేసుకోవాలన్నప్పుడు వెనక్కి పెట్టుకుంటుంది. సో వాడు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఒక యాంగిల్లో పెట్టుకుంటాడు, అండ్ బాంబ్స్ రిలీజ్ చేయాలనే టైంలోకి వింగ్స్ని ఓపెన్ చేసుకుంటాడు. అయితే ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే B-2, B-1 అండ్ B-52 ఉన్నాయో అన్ని బాంబ్స్ డ్రాప్ చేశాయి. వీళ్ళు ఇప్పుడు వెనిజులాలో ఇంటీరియర్స్లో ఉండే మైన్యూట్ డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్న ప్లేసెస్లోకి వెళ్ళి కూడా డిస్ట్రాయ్ చేసేస్తాయి. ఇక్కడతో సినిమా అయిపోలేదు, రియల్ ఆపరేషన్ మొదలవుతుంది. డెల్టా ఫోర్స్ కమాండోస్ ఫ్లైట్స్ దాటిన తర్వాత హెలికాప్టర్స్ ఎంటర్ అయ్యి ద ఫస్ట్ హెలికాప్టర్ టు ఎంటర్ వాస్ నైట్ స్టాకర్. వీళ్ళలో గన్నర్స్ కూర్చొని ఉంటారు, సైడ్లో ఒకడు, ఫ్రంట్లో ఒకరు. ఆన్ ఆల్ సైడ్స్ కనిపించిన ప్రతి డైరెక్షన్లో వీళ్ళు షూట్ చేస్తూనే ఉంటారు. ఎక్కడి నుంచన్నా ఒక చిన్న డౌట్ వచ్చినా కానీ, అక్కడ ఒక రేడార్ పట్టుకొని ఎవడో ఉన్నాడు, లేదా ఇక్కడ ఒక స్నైపర్ ఉన్నాడు అని కనిపించి చిన్న చిన్న డౌట్స్ వచ్చినా కానీ షూట్ చేస్తారు. వీడు వెనకాల వచ్చింది సీహాక్ ట్రూప్స్ని డ్రాప్ చేసేకి, లేదా ఇంకేదన్నా హెవీ ఆర్టిలరీని డ్రాప్ చేసేకి యూస్ చేస్తారు. బేసిక్గా వాట్ ఎవర్ వాజ్ లెఫ్ట్ ఇది క్లియర్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఇవి దాటిన తర్వాత చినూక్ వచ్చింది. చినూక్ ట్రాన్స్పోర్ట్కి యూస్ చేశారు. దీంట్లో చాలా మంది సోల్జర్స్ని క్యారీ చేసే కెపాసిటీ ఉంటుంది. పొరపాటున మధురోకి ఏమైనా ఇంజురీ అయిపోయి, లేదు నేను రాను అని రిఫ్యూజ్ చేసిన, వాడి మొత్తం బెడ్తో సహా, వాడి కార్తో సహా వాడిని ఎత్తుకుని తీసుకెళ్ళేంత కెపాసిటీ ఉంటుంది దీంట్లో. లోపల ఒక స్ట్రెచ్చర్ కూడా పట్టుకొని తీసుకొచ్చారు. ఇలా కాకుండా వీళ్ళకి ఇంకో డౌట్ ఉండేది, పొరపాటున వీడి రూమే ఒక కంటైనర్ లాగా మారిపోతే ఎలా అంటే, ఈ చినూక్ ఆ కంటైనర్ని అటాచ్ చేసుకొని మొత్తం లిఫ్ట్ చేసే కెపాసిటీని కూడా హోల్డ్ చేస్తారు. బ్యాకప్ గురించి ఆస్ప్రేని యూస్ చేసుకున్నారు. ఆస్ప్రే ఏంటంటే ఇది ఒక మిక్స్ ఆఫ్ హెలికాప్టర్ అండ్ ఎయిర్ప్లేన్. అది కొంచెం హైట్ గెయిన్ చేసిన తర్వాత ఈ వింగ్స్ అన్ని రొటేట్ చేసి ముందుకు తిప్పుకొని ఫ్లైట్ లాగా జుమ్ అని పైకి వెళ్ళిపోతుంది. అయితే వెనిజులన్ రేడార్ని మొత్తం డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఇక నైబరింగ్ కంట్రీస్ నుంచి కూడా ఎటువంటి హెల్ప్ రాలేకపోయింది. అట్ ద సేమ్ టైం ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే మార్కెట్లోకి ఎంటర్ అయ్యాయి, వీళ్ళ ఎయిర్ స్పేస్ నుంచి బయటికి రావాలంటే వీళ్ళకి కూడా రేడార్ రెసిస్టెన్స్ కావాలి కదా. దీన్ని కౌంటర్ చేయడానికి హాక్ ఐని క్యారిబియన్ సీ నుంచి డిప్లాయ్ చేస్తారు. ఈ హాకే ఏంటంటే గాల్లో ఎగురుతున్న ఒక కమాండ్ సెంటర్. బేసికలీ ఎయిర్ క్రాఫ్ట్ పైనే ఒక రేడార్ లాంటిది పెట్టి 400 కిలోమీటర్ రేంజ్ దానికి అలొకేట్ చేసి మొత్తం చుట్టుపక్కల ఉండే ఈ అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ ఒక్క ఎయిర్ క్రాఫ్టే కంట్రోల్ చేసుకుంటూ దారి చూపించుకుంటూ బయటికి తీసుకొచ్చింది. అయితే వెనిజులన్ సబ్మరైన్స్ ని డిస్ట్రాయ్ చేసాకి అమెరికా ఒక P-8 పొసైడన్ అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని లాంచ్ చేసింది. సో ఈ P-8 పొసైడన్ బిల్డ్ చేసింది బోయింగ్. దీంట్లో విండోస్ ఉండవు, మొత్తం సెన్సార్సే ఉంటాయి. ఇది ఎంత సెన్సిబుల్గా బిల్డ్ చేశారంటే వాటర్ లోపల సబ్మెరైన్ చిన్న మూమెంట్ ఇచ్చిన ఆ సెన్సర్ దాన్ని రీడ్ చేసుకుని ఆటోమేటిక్లీ టార్పిడోస్ని డిప్లాయ్ చేశారు. బేసిక్గా అమెరికా వాడి గుండె నేవల్ ఫ్లీట్ మొత్తం వెనిజులాను చుట్టేసి పెట్టింది. దే వర్ రెడీ ఫర్ వార్. దే వర్ పైలట్ సిట్టింగ్ ఇన్సైడ్ కాక్పిట్స్. మిలిటరీ మొత్తం పోర్టోరికోలో డిప్లాయ్ చేసి, ఫ్లారిడాలో డిప్లాయ్ చేసి, నెవాడా నుంచి అన్ని చోట్ల నుంచి రెడీ టు అటాక్ లాగా పెట్టుకున్నారు. ఒకసారి అంతా పొజిషన్లోకి వచ్చేసాక యాక్చువల్ గేమ్ స్టార్ట్ అయింది. వెనిజులాని ఐసోలేట్ చేశారు. దెన్ కేమ్ సైబర్ అటాక్. సో ఈ సైబర్ అటాక్ ఎలా జరిగిందంటే ఒక మాల్వేర్ని పంపించి వీళ్ళ పవర్ గ్రిడ్ని అటాక్ చేశారు. ఒకేసారిగా మొత్తం కంప్యూటర్స్, పవర్ సప్లై అంతా కట్ అయిపోయింది. నేషన్ వైడ్ బ్లాక్అవుట్. కంప్యూటర్స్ ఎన్నిసార్లు ప్రెస్ చేసినా ఆన్ అవ్వట్లా. వీళ్ళ జీపీఎస్లు పనిచేయట్లా. బేసికల్లీ కమాండ్ సిస్టమ్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఎన్ని రకాల నుంచి కొట్టుకుంటూ వచ్చింది చూసారా. ఇప్పుడు వరకు ఏం జరిగింది, ఎయిర్ ఫోర్స్ మొత్తం ఉండే బేసెస్ని డిస్ట్రాయ్ చేసింది, ఎయిర్ స్పేస్ని డిస్ట్రాయ్ చేసింది, నేవల్ ఫ్లీట్ సబ్మరీన్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది, ఒక మాల్వేర్ని ఇంట్రడ్యూస్ చేసి పవర్ గ్రిడ్ని డిస్ట్రాయ్ చేసేసారు, బ్లాక్అవుట్. దెన్ కమ్స్ ద ల్యాండింగ్ ఆఫ్ కమాండోస్. చిన్హుక్స్ ద్వారా కమాండోస్ రూఫ్ టాప్ మీదకి ల్యాండ్ అవుతారు. థర్మల్ ల్యాన్సెస్ అండ్ బ్లో టార్చర్స్ని యూస్ చేసుకొని ఈ థిక్ స్టీల్ వాల్స్ ఏవైతే ఉంటాయో అది చాలా తక్కువ టైంలోనే బ్రేక్ చేసేస్తుంది. అయితే ఇందులో మధురో ప్రెసిడెంట్ వాళ్ళ వైఫ్ ఏ రూమ్లో ఉన్నారు ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేయడం ఎలా, అన్ని స్టీల్ వాల్స్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తే టైం అయిపోతుంది. సో వీళ్ళ దగ్గర ఇన్ఫ్రారెడ్ హీట్ సిగ్నేచర్స్ కొత్త ఎక్విప్మెంట్ ఉంది. అది ఇలా పెట్టుకొని ఒకసారి స్కాన్ చేస్తే మీకు అటువైపు ఏముందో మొత్తం కనిపించేస్తుంది. సో అలా ఎగ్జాక్ట్ రూమ్ని ఐడెంటిఫై చేసుకొని ఈ టార్చర్స్ని బ్లో చేసి ఈ స్టీల్ వాల్స్ని కట్ చేసి మధురా లొకేషన్ని ఐడెంటిఫై చేసుకొని అరెస్ట్ చేశారు. మధురాని హెలికాప్టర్లో కూర్చోబెట్టి అమెరికన్ నేవల్ షిప్ USS-2 జీమాలో కూర్చోబెట్టి ప్రపంచానికి కనిపించేలాగా చేతులు కట్టేసి కళ్ళకు ఒక బ్యాండేజ్ పెట్టేసి ఫోటోస్ రిలీజ్ చేశారు. అక్కడి నుంచి ఆయన పోర్టోరికోకి తీసుకెళ్లారు. పోర్టోరికో టు ఫ్లోరిడా అండ్ ఫైనలీ టు న్యూయార్క్ వెర్ హి వాస్ గివెన్ అ స్మాల్ జైల్ విత్ ఎ బాత్రూమ్. దిస్ ఇస్ వాట్ అమెరికా డిడ్ టు అ సిట్టింగ్ ప్రెసిడెంట్. బేసికలీ అమెరికా అందరికీ చెప్పింది ఇది నా పవర్, నేను పాలసీస్ మీద రన్ అవ్వను, నేనే ఒక పాలసీ. ఈయనకి ఒక డిక్టేటర్కి ఏమన్నా తేడా కనిపిస్తుందా మీకు? వెనిజులా దగ్గర ఒక రష్యన్ మేడ్ S-300 ఎయిర్ డిఫెన్స్ ఉండేది, అది ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే అది కేవలం F-16 ఎయిర్ క్రాఫ్ట్స్ మీదనే బాగా పనిచేసేది.
F-35కి డిఫెన్స్ చేసుకునే కెపాసిటీ దీనికి లేకుండా. వెనిజులా దగ్గర సుఖాయ్ 30 అనేది కూడా ఉంది. అది మన ఇండియా దగ్గర కూడా ఉంది. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందంటే ఈ మిలిటరీ క్యాప్చర్ చేసుకున్నారు కదా, దీన్ని అన్నింటినీ తీసుకుపోయి వీళ్ళకు సెంటర్ ఉంది నెవాడా, నెంబర్ ఆఫ్ ప్లేసెస్ లో వన్ ఆఫ్ ద ప్లేస్ అది మొత్తం డిటెక్ట్ చేసుకొని, ఓహో ఇది ఇట్లా ఉంటుందా, ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఈ యాంగిల్ లో ఫ్లో అవుతుంది, ఈ యాంగిల్ ఫ్లో అవ్వలేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మొత్తం కేల్కతం దుకాన్ బంద్. ఈ ఎపిసోడ్ ఎంత బీభత్సంగా ప్లాన్ చేసుకున్నారు అంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద విజువల్స్ ఆఫ్ ఇట్, దీని సినిమాటిక్ గా మనం యూట్యూబ్ లో ఉండే రెస్ట్రిక్షన్స్ వల్ల చూపిలేం, కానీ దీని మీద తీస్తే సినిమా ఆడుతుంది చూడండి, 1000 రోజులు తక్కువ ఆడతాం. వాట్ ప్లానింగ్! ఇంకెవరికన్నా డౌట్ ఉంది అమెరికా ఏం చేస్తుందిలే అన్న దానికే ఇదే సమాధానం. ఇన్ని సంవత్సరాలు అయినా కానీ అమెరికా స్టోల్డ్ ద వరల్డ్, నాతో పెట్టుకుంటే రఫ్ ఆడిచ్చేస్తాను. అయితే ఈ ఇన్సిడెంట్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అందరికంటే ఎక్కువగా ఎంజాయ్ చేసేది ఎవరో తెలుసా? చైనా. ఎందుకంటే ఇప్పుడు చైనా లీగలీ సాటిస్ఫైడ్ కదా, ఎప్పటి నుంచో తైవాన్ నాదే అని వాళ్ళ గొడవ. ఇప్పుడు వీళ్ళు తైవాన్ ని క్యాప్చర్ చేస్తారు. బేసికలీ చైనా తైవాన్ ని క్యాప్చర్ చేసిందంటే ఆ సిలికాన్ అండ్ సెమీ కండక్టర్స్ వరల్డ్ ని క్యాప్చర్ చేసినట్టు. మొత్తం అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో, అది ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, సబ్మరైన్స్ కావచ్చు, హెలికాప్టర్స్, స్పేస్ షటిల్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, వాషింగ్ మెషిన్స్, అన్ని సెమీ కండక్టర్స్ మీదనే డిపెండ్ అవుతాయి. వీడు చేసింది రైట్ అన్నప్పుడు నేను చేసేది రైట్ అనే అంటది చైనా. అమెరికా క్యాప్చర్స్ ఆయిల్, చైనా క్యాప్చర్స్ సెమీ కండక్టర్స్. ఇప్పుడు అమెరికా ఏదైతే వెనిజులాతో చేసిందో మనతో చేయగలుగుతుందా? కెన్ ఇట్ డూ ద సేమ్ థింగ్ విత్ ఇండియా? No, because India is safe after the 1974 nuclear test initiated by Indira Gandhi and in 1998 executed by then Prime Minister Atal Bihari Vajpayee and APJ Abdul Kalam. Take this moment and thank these people, irrespective of what party you love, which political leader you love. Both are from two different parties, ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్. బట్ ఇద్దరు దేశం గురించి ఆలోచించింది, దేశం గురించే ప్రేమ పెట్టుకున్న వాళ్ళు, దేశం సేఫ్టీ గురించే. 1970s లో మన ఫైనాన్షియల్ పొజిషన్ చాలా డిఫరెంట్గా ఉండే. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ దే మేడ్ అస్ అ న్యూక్లియర్ పవర్. ఇట్ ఈస్ టైమ్ టు గివ్ దట్ అప్రిషియేషన్ అండ్ సే థ్యాంక్ యూ. ఇఫ్ వీఆర్ సేఫ్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ దట్ వన్ బిగ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటెడ్ బై దీస్ టూ గ్రేట్ లీడర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. మన ఈ సిచ్యువేషన్ బేస్ చేసుకొని మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఈ ఇండియన్ CEOs ఏవైతే ఉన్నారు, మనం వీళ్ళని మోటివేషన్గా తీసుకుంటున్నాం. ఓ ఇండియన్ బాండ్, ఇండియన్ బాండ్, ఇండియన్ బాండ్. అది గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇంకేదో కావచ్చు. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దీస్ గైస్ డూయింగ్? నేను బయట ఉండి చెప్తున్నా అన్నమాట. బయట ఉండేవాడికి ఎవరికి దేశం మీద ఎక్కువ ప్రేమ ఉండదు, సొల్లు సోది. మేబీ 1% ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ దట్ పేట్రియాటిజం టువర్డ్స్ ద కంట్రీ. ఈ పెద్ద పెద్ద పొజిషన్స్కి రీచ్ అయిన వాళ్ళకైతే అసలు ఏ ఫరకు పడదు, ఎందుకంటే వాళ్ళు మనకు వద్దు అని వదిలి వెళ్ళిపోయిన దేశం. మనం ఇక్కడి నుంచి మావాడు బాగుపడ్డాడు కదా, మావాడే 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 అని మనం సంకలు గుద్దుకుంటున్నాం. కానీ అయితే ఎనీ ఆఫ్ దీస్ పవర్ఫుల్ CEOs రియాక్ట్ అయ్యారా? మీరు చూడండి, వేరే కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ ఉంది, వాళ్ళ మీద ఏదైనా ప్రాబ్లం జరిగితే ప్రపంచంలో ఎక్కడ ఏ కోణాలో ఉన్న ఇజ్రాయిలీ జ్యూ వాళ్ళ కంట్రీ గురించి, హోమ్ కంట్రీ గురించి తిరిగి చూస్తాడు, సపోర్ట్ ఇస్తాడు. వీళ్ళు ఇచ్చారా? ఇట్ ఈస్ నౌ అ హై టైమ్ యూ షుడ్ స్టాప్ టేకింగ్ క్రెడిట్ ఫ్రమ్ పీపుల్స్ సక్సెసెస్. ఉండే వాళ్ళని గౌరవించండి. స్టాప్ ఫైటింగ్ అమాంగ్స్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్, కాస్ట్, క్రీడ్, మా కులం, మా మతం. వెళ్ళిపోయిన వాళ్ళ మీద సక్సెస్ తీసుకోవద్దు, ఉండే వాళ్ళని అప్రిషియేట్ చేయి. ఈ అమెరికన్ ప్రెసిడెంట్ ఏమనంటే, బోడీ కాల్డ్ మీ, సర్ మే ఐ కమ్ ఇన్. ఎందుకే ఈ మాటలు? See, one thing I want to tell every Indian today, you like him, you don't like him, you might be from opposition party or something else. Collectively, he is our representative. మన క్లాస్ లీడర్, మన స్కూల్ లీడర్, మన యూనివర్సిటీ లీడర్. He is the Prime Minister of India, and insulting the Prime Minister of India is an insult to every single Indian. నేను ఎల్లప్పటి నుంచి ఇదే చెప్తున్నా. India should be self-resilient. India should manufacture things on its own. India should not depend on others. ఎంత ధైర్యం లేకపోతే సార్ అరే మాలో మాకు 190 మాటలు ఉండొచ్చు, మాలో మాకు పార్టీలు కొట్టుకోవచ్చు, మాలో మాకు మీడియా డివైడెడ్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. బయట నుంచి ఒకడు మనల్ని ఒక మాట అన్నాడంటే అది మన ఇంటి మాట. చాలా తక్కువ సందర్భాల్లో నోరు జారతా, జారకూడదని మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. ఇంకో చిన్న రియాలిటీ చెక్ ఇస్తాం మీ అందరికి. జస్ట్ అబౌట్ 1 month బ్యాక్ ఇండిగో మీద ఒక వీడియో చేసాం. ఇండిగో మొత్తం ఇండియాని 1 day కూర్చోబెట్టేసింది. టెక్నాలజీ ఎవరిది, వాడుతున్న ఎయిర్ క్రాఫ్ట్ ఎవరిది, ఎయిర్ బస్ ఏ కంపెనీది, ఏ కంట్రీ ఆరిజిన్ది, గూగుల్ చేయండి. బోయింగ్ ఏ కంట్రీది, గూగుల్ చేయండి. ఆఫ్ కోర్స్ UPI పేమెంట్ మనం ఇన్వెంట్ చేసి ఉండొచ్చు, బట్ బ్యాక్ అండ్ డేటా అంతా ఎవరిది? నేను మీకు కనెక్ట్ చేస్తున్న ఈ కాంటెంట్ ఎవరు ఓన్ చేస్తున్నారు? ఈ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? యూట్యూబ్ దగ్గర ఉన్నాయి. యూట్యూబ్ ఎవరిది? గూగుల్ది. గూగుల్ ఎక్కడ ఉంది? వీ హ్యావ్ టు బిల్డ్ సంథింగ్ ఆఫ్ అవర్ ఓన్. లుక్ ఎట్ చైనా. నడవదు. ఎప్పుడైనా వెళ్ళారా? చూడండి, నడవదు, ఏవి నడవదు. ఇఫ్ యాజ్ అ కంట్రీ ఇండియా షుడ్ గ్రో అండ్ విల్ గ్రో ఓన్లీ బై బీయింగ్ సెల్ఫ్ రెసిలియంట్. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్. జస్ట్ నాట్ దట్ ద వరల్డ్ షుడ్ కన్జ్యూమ్ అవర్ గూడ్స్. కేవలం ప్రపంచం మన గూడ్స్ కన్జ్యూమ్ చేసేకే కాదు, మన గూడ్స్ మనమే కన్జ్యూమ్ చేసే పొజిషన్లోకి ఉండాలి. దట్ విల్ కమ్ విత్ ఇంక్రీజ్డ్ GDP per capita. ఇన్ఫాక్ట్ మనం వాడుతున్న మాక్సిమం సెల్ ఫోన్స్, మెజారిటీ ఆఫ్ దెమ్ యాపిల్, సామ్సంగ్, నీదర్ ఆఫ్ దెమ్ ఆర్ ఇండియన్ బార్న్. ఏంటి ప్రాబ్లం? ఎక్కడి నుంచి ఉంది ప్రాబ్లం? ఫండమెంటలీ, సైకలాజికలీ, బోత్ ద సైడ్, టెక్నికలీ, ఆల్ సైడ్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇట్ ఈస్ నాట్ ఎనీబడీస్ ఫాల్ట్ టు బీ ఆన్ ద ప్రాబ్లం.
ద సక్సెస్ బిగిన్స్ వెన్ యూ ఐడెంటిఫై ఎ ప్రాబ్లం. మనం అక్నాలెడ్జ్ చేసుకోవాలి, ఎస్ రోడ్లు బాగాలేవు, కరెక్ట్ బాగాలేవు, ఎస్ ఫలానా ప్రాబ్లం, హెల్త్ సెక్టర్ బాగా, ఎస్ కరెక్ట్ బాగా, ఐడెంటిఫై ఫస్ట్, యాక్సెప్ట్ దట్ దర్ ఇస్ అ ప్రాబ్లం. ఇక్కడ ఏమైపోతుందంటే డివైడ్ అయిపోతున్నాం. దేశ ప్రేమకి పార్టీ ప్రేమకి పెద్ద డిఫరెన్స్ ఉంది. దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఎ నేషనలిస్ట్ అండ్ అ పేట్రియాట్. సో దీన్ని బట్టి తాత్పర్యం ఏంటంటే టెక్నాలజీస్ కెన్ ప్యారలైజ్ నేషన్స్. సో ఇన్ ద నేమ్ ఆఫ్ అప్డేట్స్ మనలో ఏ మాల్వేర్స్, ఏ వైరసెస్ ఇంట్రడ్యూస్ అవుతున్నాయో ఎవరు ఏమి చెప్పలేరు. ఇప్పుడు వెనిజులా అనే ఒక లైవ్ ఎగ్జాంపుల్. అమెరికా ఎప్పుడు ఒక ప్యాటర్న్ ఫాలో చేస్తుంది. ఫస్ట్ టారిఫ్స్, శాంక్షన్స్, ఎంబార్గో, ఇన్ఫ్లేషన్, సోషల్ అన్రెస్ట్, యుఎన్ నెరేటివ్, ఫైనలీ ఇన్వేషన్. అది వీడి దగ్గర నుంచి నువ్వు కొనకూడదు, ఎంబార్గో, వీడి మీద నేను శాంక్షన్స్ వేస్తున్నాను, నువ్వు బయటకు అమ్మితే ఇన్ని డబ్బులు కట్టాలి, లేదా ఇన్ని టారిఫ్స్లు పెట్టాలి, ఇన్ఫ్లేషన్ పెంచేయాలి, మనం తినే ఫుడ్ ఖరీదు, ఇన్ఫ్లేషన్. సొసైటీలో మొత్తం సోషల్ అన్రెస్ట్, అపోజిషన్ లీడర్స్ని ఛార్జ్ ఇవ్వడం, వాళ్ళకి నోబెల్ ప్రైజెస్ ఇచ్చేయడం. ఇరాన్లో జరుగుతుంది ఇదే కదా ఇప్పుడు. అండ్ ఫైనలీ యునైటెడ్ నేషన్స్ ఒక నెరేటివ్ సెట్ చేస్తుంది, అవునవునవును అక్కడ ఈ కంట్రీస్లో పీస్ లేదని. మీరు ఎత్తి చూసుకోండి, మీరు లిబియా కానివ్వండి, ఇరాక్ కానివ్వండి, ఏ కంట్రీ అయినా ఎత్తి చూసుకోండి, దస్ హస్ బీన్ ద ప్యాటర్న్. అండ్ ఫైనల్లీ వీళ్ళు ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసిన తర్వాత ఫైనల్లీ ఏంటి తెలుసా, వీళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ మొత్తం తీసుకొని ఈ ఇన్వేజన్కి అయిన బిల్లు కూడా అక్కడ వీళ్ళు కూర్చోబెట్టి ఒక డమ్మీ గవర్నమెంట్ ఉంటుంది కదా, వాళ్ళతోనే లాగుతారు. బేసికలీ మళ్ళీ సిటిజన్సే వీళ్ళ ఇన్వేజన్కి డబ్బులు కడతారు. ప్లీజ్ ఇంప్రూవ్ యువర్ క్రిటికల్ థింకింగ్. క్రిటికల్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అనలైజ్ చేయండి, సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకోండి, ఎడ్యుకేట్ అవ్వండి, ఇన్ఫార్మ్డ్ ఉండండి, ఆర్గనైజ్ అవ్వండి. ఐ హోప్ my video has not hurt anybody's feelings. I don't care if America is hurt. Thank you, dear Indians. This is Dr. Irfan Sayed signing off. Jai Hind.